అరే మీకెందుకింత శ్రమ? నేను దోడుకుంటానులేండి. రామ రామ, ఏమి దురవస్థ వచ్చిందిరే భగవంతుడా ఈ కొంపకు. ఏమిటండి? ఏముందండి, మా అగ్నిహోత్రుడు వట్టి మూర్ఖపు గాడిద కొడుకండి. ఆయన్ని లొంగదీసే ఎలక్వెన్స్ అంటే ధోరణి ఇంట్లో ఎవ్వరికీ లేదండి. నా దెబ్బ చూడండి, వాళ్ళు ఏం చేస్తాను. వీరేశలింగం గారు కన్యాశుల్కం విషయమే రాసిన ఉపన్యాసాలు ఒక్క బిగిన్ లెక్చరిచ్చారంటే అవధాని గారి మనసు గృహం తిరిగిపోవాలి. అలాగే అయితే బాబు అదేదో చెయ్యండి, నీకు పుణ్యం ఉంటుంది. మరి మీరెవరైనా నన్ను గట్టిగా సపోర్ట్ చేయాలి, అంటే ఓట్ ఇవ్వాలి. ఓ అలాగే, నేనున్నానుగా, మీకు కావలసినంత దండిస్తాను. ఓకే. పొయ్యలా అలా నిలబడ్డావే, పెరుగుతే పొయ్యనైతే ఈ షోకే లేకపోను. 9 నెలలు మోసి కని పెంచడం నా వంతు. ఇదిగో పసుపు అదిగో ముసుగు అన్నట్టు పసిపిల్లల్ని విధవల్ని చేసి కూర్చోబెట్టడం మీ వంతు. ఈ అన్యాయం ఏ ఆడది సహిస్తుందండి? అవధానులు గారు, నేను పూనాలో ఉన్నప్పుడు సెల్లింగ్ గర్ల్స్ అనగా కన్యాశుల్కం ఎంత మాత్రం కూడదని ఒక్క బిగిని 4 గంటలు లెక్చరిచ్చానండి. ఆఫ్రికా దేశంలో స్లేవరీ అని ఉంది, అంటే మనుషుల్ని పట్టి పశువుల్లాగా బజారులో అమ్ముతారండి. ఈ విధవ ఇంగ్లీష్ చదువుల నుంచి బ్రాహ్మణ్యం బొత్తిగా చెడిపోతోంది. దేవభాషలాగా భోజనాల దగ్గర కూడా ఆకుతలే కూస్తారు. మంచి మాటలు చెప్పకండి బాబు, ఆయన చెవికెక్కవు. ముసలి పీడుగలకు పెళ్లిళ్లు కచేరీ భోగట్టాలు అయితే చెప్పండి. తురక భాషలోనైనా సరే సంధ్య వార్చుకుంటున్నా వింటారు. అయితే నువ్వు నన్ను ఆక్షేపణ చేస్తున్నావు. ఈ మారంటే మీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు. మీరు ఊరుకునేది లేదు, నేను బ్రతికి బాగుండేది లేదు. మీకు ఎన్నేళ్ళు వచ్చినా కష్టం సుఖం ఒంటికి నాటిందా? నోరు మూసుకోబట్టే పెద్దదానికి ఒప్పు ముంచారు. దాని రొమ్ము మీద కొంపట్లా భరిస్తూనే ఉన్నాను. పిల్లల ముద్దు ముచ్చట్లు చూడకపోయిన తరువాత వెధవడం బెద్దుకు నెత్తి కట్టుకుపోతామా? నాన్న, తమ్ముడికి నా సొమ్ము పెట్టి పెళ్లి చేయండి, కానీ చెల్లి కొంప ముంచొద్దు. ఏమండి హనుమాన్ గారు, మీ పేరేమిటో మర్చాను. గిరీశం అంటారండి. గిరీశం గారు, మన కేసులో మీరు గెలవడానికి రాసిన సబబులు మహా బాగున్నాయండి. ఇంకా బాగుండును, కానీ రికార్డు పూర్తిగా లేదండి. ఇందులో కొన్ని కాగితాలు మీరే పారేశారో మీ వకీలే ఉంచేసుకున్నాడో బోధపడకుండా ఉంది. నేను పారేయలేదండి, నాకు ఈ ఇంగ్లీష్ రాకపోవడం చెట్ట చిక్కొచ్చిందండి. మీకే ఇంగ్లీష్ వస్తే భాష్యం అయ్యంగారులు అయిపోరు. అబ్బా గురువు గారండి. ఎందుకు లేవడానికి వెళ్ళారు? అలాగే కూర్చో. శాసబియాంక పాఠం గుర్తుకు తెచ్చుకో. శాసబియాంక స్టూడ్ ఆన్ ది వార్నింగ్ డెక్. అబ్బే ఎంత మాత్రం స్థిరం లేదండి. ఏమైనా సరే మతం కదపడానికి వెళ్ళలేదు. ఆయనంత శ్రద్ధగా చెబుతుంటే నీ అడుపులేది. ఏదో ఊరు ప్రయాణమైనట్టున్నారు. పక్క ఊరేలేండి. పెళ్లికి 4 సభ పుచ్చుకోవాలి చూడండి. అవునండి, మీరు వెళ్ళిరండి. మీరు వచ్చే ఈ లోపల పాఠం చెప్పి ఉన్న కాగితాలు యావత్తు జాబితా వ్రాస్తాను. అలాగే. ఇంగ్లీష్ వాడిని చుట్ట బాగా కాల్చేసిందండి. ఇంగ్లీష్ వాడినే కాదు, నిన్ను వెళ్ళి గొట్టుకాయలు అడుకో. అవధాన్లో మావగారు ఊరెళ్ళారు, వెంకమ్మత్త గారు మంచం మీద ఉన్నారు. ఇక బుచ్చమ్మ ఒక్కతే మిగిలింది. సమయం చిక్కింది గిరీశం, సద్వినియోగం చేసుకోబోయ్. లెట్ మీ బిగిన్ ది క్యాంపెయిన్ ఎట్ వన్స్. నాకు ఈ నరకమే బ్రహ్మ. రామ రామ పరంధామ, రామ రామ పరంధామ, రావయ్య రక్షించరఘువంశ సోమ. వెల్ మై డియర్ బుచ్చమ్మద్ర, వెంకటేశ్వర ఏం చేస్తున్నాడు? పెరట్లో గొట్టికాయలు ఆడుతున్నాడు. ఈ ఊరు వస్తే మరి చదువు జరిగిపోతుంది. ఓసారి ఇలా పిలుస్తారా? మొహమ్మదరికి వచ్చేసరికి కాస్త ట్రంబ్లింగ్ పట్టుకుంది కదా. ఇలాంటప్పుడు ఒంటరిగా దొరికింది. నా మనసులో ఉన్నమాట చెప్పేస్తే తీరిపోనా? ఆ కోతి వేధమని తీసుకురమ్మన్నా. కానీ ఇవాళ పాఠంలో ఒక చిన్న లెక్చర్ వేద్దాం. ఏమా మై డియర్ బ్రదర్లా,
టెక్స్ట్ బుక్ పట్టురా, టెక్స్ట్ బుక్. కొత్త పాఠం చెప్పాలి. గాడ్స్ వర్క్ అన్న పాఠం తీసుకో. వేస్తారు. గాడ్స్ వర్క్, గాడ్స్ వర్క్. There is not an object in creation which does not serve some useful purpose. అట్టే అట్టే. క్రియేషన్ అనగా ఏమిటి? క్రియేషన్ అనగా ప్రపంచం. వెరీ గుడ్. క్రియేషన్ అన్న ఒక్క మాట మీద ఒక్క గంట చదివచ్చును. ఈ ప్రపంచంలో ఏమేమి వస్తువులు ఉన్నవి? ఆవులు. నాన్ సెన్స్. ఎదట ఉన్నాయని ఆవులు అంటున్నావు? మళ్ళీ ఆలోచించి చెప్పు. నాకు తెలీదండి. విడోస్, విడోస్. ఈ ప్రపంచమందుండే వస్తువుల్లోకి ముఖ్యమైనవి విధవలు. మన దేశంలో ఓ దురాచారం ఉంది. మగాడికి పెళ్ళాం చచ్చిపోతే తిరిగి పెళ్లాడతాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే ఎంత యవ్వనంలో ఉన్నా, ఎంత సొగసుగా ఉన్నా మరి పెళ్లాడబలలేదు. ఇది అన్యాయం అంటావా కాదంటావా? తప్పకుండా అన్యాయమే. వెరీ గుడ్. ఏమండి గిరీశం గారు, విధవలు పెళ్లాడడం పాపం కదూ? మీ సత్యకాలం చూస్తే నాకు చాలా విచారంగా ఉంది. విధవలు పెళ్లాడవలసింది, పెళ్లాడవలసింది అని పరాశర స్మృతిలో స్పష్టంగా రాసి ఉంది. రాజమహేంద్రవరంలో పండితులు ఇదంతా సిద్ధాంతం చేశారు. పూర్వకాలంలో విధవలు పెళ్లాడేవారు వదినా. అరే వెంకటేశం, నల చరిత్రలో దమయంతి రెండో పెళ్లికి తాడిచ్చిన పద్యం ఏది చదువు. ఆ పద్యం నాకు రాదండి. డామ్ ఇన్సల్ట్. ఇంత ముఖ్యమైన పద్యం మర్చిపోవడం ఎంత తప్పు. ఏది నోట్బుక్ తీసి రాసుకో, తర్వాత రాసుకో. దమయంతి రెండో పెళ్లికి ధర నుండే రాజులెల్లా దడదడ వచ్చిరి. చూశారా వదిన, లోకంలో ఉండే రాజులంతా విధవను పెళ్లాడటానికి వచ్చారట. శాస్త్రాలన్నీ ఒప్పుకోవటమే కాకుండా మీది మిక్కిలి విధవలు పెళ్లాడకపోతే దోషమని కూడా చెప్తా ఉన్నాయి. ఇందు విషయమై శంకరాచార్యులు వారు కూడా ఓ పత్రిక ఇచ్చున్నారు వదిన. అయితే మన వాళ్ళని విధవల్ని పెళ్లాడకూడదంటారే? అదంతా ఇంట్లో చాకరీ చేయించుకోవటం కోసం గాని మరేమీ కాదు వదిన. అప్సరసల్లాగా ఎంత సొగసుగా ఉన్నా మంచి కూడా కట్టుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అక్కయ్యకు ఆ చంద్రబింబం వంటి ముఖంపై ఒక్క కుంకుమ బొట్టుంటే ఆ త్రినేత్రుడికైనా చుట్టానికి అలా ఉండునా? ఈ అవస్థ చూస్తుంటే నా హృదయం కరిగిపోతుంది. మై హార్ట్ మెల్ట్స్. ప్రపంచంలో ఇంకా ఏమేమి వస్తువులు ఉన్నవి? నాన్ సెన్స్. ఎప్పుడు తిండి విషయం ఆలోచిస్తాం. రామవరంలో విధవా వివాహం చేసుకున్న వాళ్ళకల్లా నెల ఒక్కింటికి 100 రూపాయలు ఇచ్చి పోషించడం మనకు విడో మ్యారేజ్ సభ ఒకటి ఉన్నది. ఇది వరకు 5,000 మంది విధవల వివాహంలో పునిస్త్రీలైపోయి ఉన్నారు. వాట్ వాట్? అందరూ వెళ్తున్నారు. ఒట్లో పాలు పెట్టారు. వెళ్దాం రా. ఇంకా నువ్వెందుకురా, వెళ్ళాడు. ఇంత సింప్లిసిటీ ఎచ్చటా కానలేదు. లవ్ సిగ్నల్స్ రామరామ దీనికి బొత్తిగా తెలియవు. కాబట్టి కొత్త దారి, కొంత న్యాయమైన దారి తొక్కాలి. ఏమిటయ్యా అది? ఎలాగో మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకుపోయి విడో మ్యారేజ్ చేసుకుంటున్నట్టయినా కీర్తి సుఖము కూడా దక్కుతాయి. 2 birds at 1 shot. ఇలాంటి అట్టర్లు ఇన్నసెంట్ బ్యూటిఫుల్ యంగ్ వర్జిన్ విడోని పెళ్లాడితే మజా ప్రయోజకత్వము గాని 2 సంతానాలు 3 సంతానాలు కలిగి ఏ తురకాడితోనూ దూదేకులాడితోనూ లేచిపోవటానికి సిద్ధంగా ఉన్న దండు ముండల్ని పెళ్లాడితే హెల్ప్. పూటకోళ్ళమ్మ లాంటి ముండని పెళ్లాడటం విడో మ్యారేజ్ అనిపించుకోదు, దొంగ ముండ మ్యారేజ్. ఇదేమిటయ్యా ఇది బుచ్చమ్మ? సాక్షాత్ పరమ పవిత్రమైన విడో విత్ గిల్ట్ లెటర్స్.